హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడైతే మనం ఈరోజు వజీరెక్స్ ఎక్స్చేంజ్ గురించి అయితే చాలా మంది అయితే అప్డేట్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ మన మనీ అనేది ఎప్పుడైతే అకౌంట్స్లోకి వస్తుంది అనేసి, సో ఎప్పుడు విత్డ్రాల్ చేసుకుంటారనేసి, సో ఇక్కడైతే ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు వరకు ఏవైతే జరిగాయి, సో దాని గురించి అయితే నేను ఇక్కడ డిస్కషన్ అయితే చేస్తాను. సో మీకు ఓల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే, సో ఇప్పుడు వరకు ఏమైనా చూడకుండా ఉంటే మాత్రం కింద ఇక్కడ ఆల్రెడీ నేను వజీరెక్స్ గురించి 2 వీడియోస్ అయితే చేశాను. సో ఈ వీడియోస్ చూసారనుకోండి, సో మీకు ఇప్పుడు వరకు ఏమేమి జరిగాయి, సో అవన్నీ తెలుస్తాయి. సో ప్రజెంట్ అయితే మనం కొత్త విషయాల గురించి అయితే మాట్లాడుకుంటాం. సో దానికన్నా ముందు అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇప్పుడు వరకు కొత్తగా అయితే స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు వరకు ఏమన్నా మన టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయకుండా ఉంటే, సో జాయిన్ కాకుండా ఉంటే అయితే ఇప్పుడే వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, సో వెళ్ళి జాయిన్ అవ్వండి గైస్. సో ఇక్కడ మనం మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ మొత్తం, సో ఏదైతే క్రిప్టో వరల్డ్లో జరుగుతున్నాయో, సో అవన్నీ ఇక్కడ మనం అప్డేట్ చేస్తున్నాం. సో అప్డేట్స్ వల్ల ఏంటంటే మనం ఏ కాయిన్లో ఇన్వెస్ట్ చేయాలి, సో ఈ టైంలో ఈ కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తే సో ఇక్కడ మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో అవన్నీ ఏంటంటే అక్కడ మనం డీటెయిల్గా అయితే డిస్కషన్ అయితే చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మనం వజీరెక్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో వజీరెక్స్లో ఇక్కడ చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి, కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇక్కడ అన్ని నెగిటివ్ అప్డేట్స్ ఉన్నాయి గైస్. సో ఏం మాట్లాడేది చెప్పండి. సో వీళ్ళు ఏదో ఇక్కడ మళ్ళీ ఏదో క్యాలిక్యులేటర్ అంట, సో ఏదేదో పెడుతున్నారు. సో ఇక్కడ యూజర్స్ ఏంటంటే ఇక్కడ చాలా వరకు అయితే వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నారు. సో ఏంటంటే ఇక్కడ ఎవరి మనీ వాళ్ళకి ఇచ్చేసారు అనుకోండి, సో వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఫండ్స్ ఉన్నాయి అంటున్నారు. సో అవి ఇవ్వడానికి ఏంటి, సో ఎస్టర్డే ఏంటంటే మనకి ఇక్కడ సింగపూర్ కోర్టులో ఏంటంటే వీళ్ళు ఒక అఫిలివిట్ అయితే ఇక్కడ వీళ్ళు ఇక్కడ సబ్మిట్ అయితే చేయాల్సింది అయితే ఉంది. సో నిశ్చల్ శెట్టి ఎవరైతే ఉన్నారో, సో వజీరెక్స్ ఓనర్ అయితే, సో అతనైతే ఏంటంటే సో ఇక్కడ సింగపూర్లో ఉండకుండా సో ఎక్కడికో బయటకు వెళ్ళిపోయి ఏంటంటే సో ఆ ఫైలింగ్ అయితే చేయలేదు. సో కోర్టులో అయితే చేయలేదు. సో ఇక్కడ వాళ్ళకి సంబంధించిన జడ్జి అయితే సో ఆయనే వచ్చి చేస్తాడు అని ఒక మాట అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ యూజర్స్ అనే వాళ్ళు చాలా మంది అయితే ఇక్కడ నేనే చూశాను. సో కొంతమంది ల్యాక్స్ అన్నారు, సో కొంతమంది లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, కొంతమంది 10 లక్షల వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారు. సో ఈ బుల్ రన్ లో ఏంటంటే అందరూ మంచిగా ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు. సో ఎవరైతే వజీరెక్స్ లో ఇన్వెస్ట్ చేశారో సో వాళ్ళైతే ఇక్కడ ఏంటంటే చాలా వరకు అయితే ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. సో నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఈ బుల్ రన్ అనేది 4 years ఒకసారి అయితే వస్తుంది గైస్. సో మీరు ఈ బుల్ రన్ ని ప్రెజెంట్ కానీ వేస్ట్ చేసుకున్నారనుకోండి, సో వజీరెక్స్ లో నా మనీ ఉండిపోయినాయి అనేసి, సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు అయితే మీరే నష్టపోతారు. సో ఇక్కడైతే గట్టిగా అయితే ఇక్కడ సింగపూర్ కోర్ట్ అయితే ఇక్కడ వీళ్ళని క్వశ్చన్స్ అయితే చేస్తుంది. ఖచ్చితంగా యూజర్స్ మనీ అయితే వస్తుంది, కానీ ఇక్కడ ఏదైతే వీళ్ళ మేనేజ్మెంట్ ఉందో, సో వజీరెక్స్ మేనేజ్మెంట్ అయితే ఇక్కడ గేమ్స్ అయితే ఆడుతుంది. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఇప్పుడు అయిపోయింది, సో హ్యాక్ జరుగుతుందని వాళ్ళకి ఏం తెలుసు. సో అయిన తర్వాత జరగాల్సింది అయితే వీళ్ళు చూడాలి. సో అది మాత్రం ఏంటంటే వీళ్ళు ఇక్కడ చేయట్లేదు కరెక్ట్గా అయితే. సో ఇక్కడ అప్డేట్స్ కూడా ఏంటంటే దగ్గర అయితే స్లో అయిపోతున్నాయి, ఎందుకంటే ఇక్కడ అందరూ మర్చిపోతారని అయితే వీళ్ళు అనుకుంటున్నారు. సో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ప్రెజెంట్ మీ దగ్గర ఏమన్నా లైక్ ఏందన్నా యూజ్గా కానీ మనీ అయితే ఒక 10,000 20,000 వరకు అయితే నేను ఏంటంటే కొన్ని కాయిన్స్లో పెట్టాను. సో నేను ఆల్రెడీ చాలా కాయిన్స్ గురించి అయితే మన దాంట్లో అయితే డిస్కస్ చేశాను. సో ఒకటి ప్రైస్ చూడకుండా ఏంటంటే అవి బుల్ రన్లో ఖచ్చితంగా ఆల్ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలో అవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. సో అవి ఇంక్రీజ్ అయినాక మీరు ఇక్కడ బాధపడ్డారనుకోండి, సో అది మనం ఏం చేయలేము. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫిబ్రవరికి అంతా ఇచ్చేస్తున్నారు అంటారు. సో ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయి. సో జనవరి 30 వరకు అయితే వీళ్ళు ఏదో ఒకటైతే ఇక్కడ క్లారిటీ అయితే ఇవ్వాలి. సో ప్రజెంట్ ఇంకొక ఇష్యూ ఏం నడుస్తుందంటే, వీళ్ళు ఇక్కడ మనీ అనేది ఏంటంటే ఇంకా ఇక్కడ ఎక్స్చేంజ్ లోంచి తీసుకోవాలని చూస్తున్నారు. సో ఇప్పుడే చాలా వరకు ఫస్ట్ ఒక 100 crores తీసుకున్నారు. సో ఇది అది అని చెప్పి మళ్ళీ ఇక్కడ లైక్ కొద్దిగా అమౌంట్ అయితే మిడిల్లో వీళ్ళు విత్డ్రాల్ చేశారు. సో వీళ్ళేంది ఎక్స్చేంజ్ నుంచి యూజర్స్ మనీ తీసుకుంటున్నారు. సో ఆల్రెడీ ఏంటంటే కొంతమంది యూజర్స్ కూడా ఏంటంటే ఇక్కడ డిపాజిట్స్ అలో చేసినప్పుడు ఏంటంటే వజీరెక్స్ నమ్మైతే డిపాజిట్స్ చేశారు. సో ఆ అమౌంట్ కూడా ఏంటంటే వీళ్ళు ఇప్పుడు రీఫండ్ అయితే చేయట్లేదు. సో అది కూడా ఏంది, మేము ఒకేసారి రీఫండ్ చేస్తాం. సో ఇలా ఏంటంటే అది కూడా ఒక 25 crores వరకు అయితే ఏంటంటే వజీరెక్స్ లో అయితే ఇప్పుడు స్ట్రక్ అయితే అయింది. సో వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. సో ఆల్రెడీ 4 years గా ఇక్కడ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ చాలా వరకు అయితే ఫేస్ అయితే చేస్తున్నారు. సో హ్యాక్ అనేది అయితే ఇప్పుడు అనుకోకుండా జరిగింది. సో దానివల్ల వీళ్ళు ఇక్కడ ఇంత చేయడం అనేది అయితే చాలా తప్పు అయితే ఉంది గైస్. సో ఇక్కడ మనకి ఇంకా ఏంటంటే 2-3 months అయితే పట్టే ఛాన్సెస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఇక్కడ నిషల్ శెట్టి అనే అతనైతే ఇక్కడ ఖచ్చితంగా ముందుకు వచ్చి అయితే ఏమి తీసుకోవట్లేదు. సో ఏదో ఒకటి చేసి, సో ఇప్పుడు
ఇప్పుడు ఏదో ఇంకొక ఎక్స్చేంజ్ సపోర్ట్ చేస్తుందంటే ఎవరు కూడా ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఊరికే వచ్చి ఇప్పుడు చాలా న్యూసెస్ అయితే రీసెంట్ టైమ్స్‌లో వస్తున్నాయి కదా! సో అవన్నీ నాకు తెలిసినంత వరకు రూమర్స్. సో మన చేతిలో మన అమౌంట్ అనేది మనం విత్‌డ్రాల్ చేసుకునేంత వరకు సో ఇలాంటివన్నీ వేస్ట్. సో వీళ్ళొచ్చి సపోర్ట్ చేస్తారు, వాళ్ళొచ్చి సపోర్ట్ చేస్తారని కూల్‌గా అయితే ఉండకూడదు గైస్. సో ఇక్కడ మనకైతే నాకు తెలిసినంత వరకు ఈ బుల్ రన్ అయితే మిస్ అయితే చేసుకోకండి. నా వరకైతే స్మాల్ రిక్వెస్ట్ ఇదైతే. సో ఇక్కడ చూసుకుంటే చూడండి అనౌన్స్‌మెంట్స్ కూడా వీళ్ళేమైతే కరెక్ట్‌గా అయితే ఇక్కడ మనకి రావట్లేదు. సో ఇక్కడ మనం చూసుకున్నా కూడా ఏంటంటే డిసెంబర్ 10th అండ్ అక్కడ వరకే చాలా వరకైతే అనౌన్స్‌మెంట్స్ కూడా స్టాప్ అయితే అయిపోయినాయి. సో స్కీమ్ అరేంజ్‌మెంట్ సో ఇక్కడ వీళ్ళైతే ఇక్కడైతే మనమైతే ఇక్కడ వీళ్ళని బిలీవ్ చేసుకుంటూ కూర్చోలేము. సో ఇక్కడ కొద్దిగా గట్టిగా అయితే మీరేందంటే ఇక్కడ వాయిస్ అయితే రేజ్ చేయాలి. సో ఎవరైతే వజీరెక్స్ సంబంధించిన యూజర్స్ అయితే ఉన్నారు. సో హ్యూజ్ అమౌంట్ పెట్టిన వాళ్ళైతే సో ట్విట్టర్‌లోకి వెళ్ళండి. సో వీళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి పోస్ట్ చేస్తుంటారు. సో అక్కడ ట్యాగ్ చేయండి. సో మీ బాధనైతే అక్కడ ఎక్స్‌ప్రెస్ చేయండి. ఎందుకంటే సైలెంట్‌గా కూర్చుంటే ఏందంటే సో ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. సో వాళ్ళు కూడా చేసి అయితే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే డ్రాప్ అయితే అయిపోయింటారు. సో ప్రతి ఒక్కరికి అయితే ఇక్కడ ట్విట్టర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ట్విట్టర్‌లో మీరు ఎలాన్ మస్క్‌ని అయితే ఫాలో అవుతుంటారు. సో ఏం అప్డేట్ వస్తుంది కాబట్టి. సో అలాగే ఇక్కడ వజీరెక్స్ హ్యాండిల్స్ కూడా ఉంటాయి. సో ట్విట్టర్ హ్యాండిల్స్. సో అక్కడ వెళ్ళి అయితే మీ వాయిస్‌ని అయితే రేజ్ అయితే చేయండి. అప్పుడే వీళ్ళు దిగొస్తారు. సో మన మనీ అయితే బ్యాక్ అయితే చేయాల్సిందైతే ఉంది. సో ఇక్కడ వీళ్ళు ఇంకా కొన్ని లైక్ మిస్‌లీడింగ్ క్యారింగ్ గూడా ఇక్కడ చేస్తున్నారు. సో, లైక్ ఏందంటే ఇక్కడ కొన్ని కాయిన్స్ అయితే వీళ్ళ దాంట్లో ఇప్పటి వరకైతే లిస్ట్ కాలేదు. సో, అప్డేట్స్ కూడా ఏందంటే వీళ్ళు ఇక్కడ లిస్ట్ అయినట్టయితే చూపిస్తున్నారు. ఒక పాప్ కాయిన్ అనేది సో, అమౌంట్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో, వీళ్ళు వాల్యూ లేకుండా చేస్తున్నారు. అంటే ఆ పాప్ కాయిన్స్‌ని వీళ్ళు ఇక్కడ మళ్ళీ దాన్ని సెల్ చేసి వీళ్ళు మనీ విత్‌డ్రాల్ చేసుకోవాలి. సో, ఇలా ఏందంటే చాలా గడబడి అయితే మనకైతే ఇక్కడ వజీరెక్స్‌లో అయితే కనిపిస్తుంది. సో, అసెట్స్ అయితే చాలా వరకైతే ఇన్‌బాలెన్స్‌డ్‌గా అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో, మనకి ఏదైతే ఇక్కడ చూపిస్తున్నాయి. సో, ప్రెజెంట్ వజీరెక్స్ కాయిన్ ఉంది. సో, చాలా మందికైతే వజీరెక్స్ కాయిన్ అయితే ఇప్పుడు ఒక మీమ్ కాయిన్ లెక్క అయిపోయింది. సో, చాలా ఎక్స్‌చేంజెస్ అయితే దాన్ని బ్యాన్ చేసేసాయి. రీసెంట్‌గా అయితే మనకి ఇక్కడ చూసుకుంటే బైనాన్స్ కూడా అన్‌లిస్ట్ అయితే చేసేసింది. సో, ఇప్పుడు వజీరెక్స్ కాయిన్ అనేది కూడా ఏదైతే ఆర్ఎక్స్ అయితే ఉంది కదా! సో, అది కూడా ఇప్పుడేందంటే ఒక చెత్త కాయిన్‌గా అయితే ఇప్పుడు తయారైతే అయింది. సో, వీళ్ళు ఇలాగే ఇంకా లాగుతూ ఉంటే ఇక్కడ మనమైతే నష్టపోతున్నాం. సో, మీరు కూడా ఒక వాయిస్ అయితే రేజ్ చేయండి. సో, గైస్ ఇప్పటి వరకైతే వచ్చిన ఇన్ఫర్మేషన్. సో, దీన్నైతే నేను మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ మీతో చేసుకుంటాను. సో, చాలామంది అయితే నాకు రిక్వెస్ట్ అయితే చేశారు వజీరెక్స్ వీడియోస్ చేయమని చెప్పి. సో, ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు. సో, నేను అప్డేట్ ఉన్నప్పుడు అయితే చేస్తూనే ఉంటా. సో, అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ కానీ మీరు ఇక్కడ జాయిన్ అయ్యారనుకోండి. సో, ఇక్కడ కూడా ఏందంటే మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో, ఏదైనా వజీరెక్స్ అప్డేట్ వచ్చినా సో, ఏమైనా కాయిన్ ఇక్కడ పంప్ అవుతుందన్నా కూడా ఏందంటే నేను ముందుగా అయితే ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్స్ అయితే చేస్తున్నా. సో, చాలా వరకైతే అందరికి మంచి ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి. సో, మీరు కూడా జాయిన్ అయ్యి అయితే నాతో జర్నీ అయితే స్టార్ట్ చేయండి గైస్. ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్. ఆల్ ది బెస్ట్.